హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఎంపికైనట్లయితే 34,000 రూపాయల జీతం అయితే వస్తుంది. నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారి కోసం మన యాప్లో చాలా తక్కువ ఫీజుతో ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. అన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్ కాబట్టి మీకు నచ్చిన సమయంలో ఈ క్లాసెస్ అనేవి చూసుకునే అవకాశం అయితే ఉంది. కోర్సులో క్లాసెస్తో పాటుగా 99 ప్రాక్టీస్ టెస్ట్లు అయితే ఉన్నాయి. వాటిని కూడా మీరు అన్లిమిటెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే చాలామంది ఎంసీక్యూస్ యొక్క టెస్ట్ సిరీస్ కోసం అయితే అడిగారు. మన యాప్లో దాన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. 5,000కు పైగా బిట్లతో ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది. ఇందులో ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు, అలాగే ఆ సరైన సమాధానానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము ఏవైతే టెస్టులు పెడుతున్నామో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ కూడా యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఇస్తాము. మొత్తం మీరు ఈ కోర్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం ఒక టెస్ట్ సిరీస్ అనేది ఉంది. అది కూడా మీకు యాప్లో అవైలబుల్గా ఉంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తే స్టోర్లో ఈ కోర్సులన్నీ కూడా కనిపిస్తాయి. మీకు నచ్చిన కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు యాప్లో మెసేజ్ చేయండి. మరి తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పోస్ట్ ద్వారా అప్లికేషన్కి జతపరిచి పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ పంపించే కంటే ముందు ఒకసారి మెయిల్ ద్వారా కూడా పంపించాల్సి ఉంటుంది. అంటే మెయిల్లో పంపించాలి. అదేవిధంగా పోస్ట్ ద్వారా కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళు తమ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇంకా క్లియర్గా చూస్తే ఈ నోటిఫికేషన్ అనేది బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా కోల్కతాలో ఉన్నటువంటి చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఖాళీగా ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. టోటల్గా 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ అయితే చేస్తున్నారు. ఎంపికైన వాళ్ళకి ప్రతి నెల అంటే నెలకు 30,000 రూపాయల శాలరీతో పాటుగా 4,000 రూపాయల క్రిటికల్ కేర్ అలవెన్స్ అయితే ఇస్తారు. క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే బీఎస్సీ లేదా ఎంఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. అలాగే 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అనేది క్రిటికల్ కేర్ యూనిట్లో ఉండాలి. అలాగే జిఎన్ఎం క్వాలిఫికేషన్ ఉన్నవారైనట్లయితే జిఎన్ఎం క్వాలిఫికేషన్తో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది క్రిటికల్ కేర్ యూనిట్లో ఉండాలి అని చెప్పి ఇవ్వడమే జరిగింది. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ముందుగా అప్లికేషన్ ఫిల్ చేసి దానికి అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అన్నీ కూడా ఒక ఫార్మేట్లో అంటే అన్నీ కూడా ఒకే పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి recruitment.cncik@gmail.com అనేటువంటి మెయిల్ ఐడికి పంపించాలి. అలాగే హార్డ్ కాపీ అనేది ఇప్పుడు మీకు నేను చెప్పబోయేటువంటి అడ్రస్కి పంపించాల్సి ఉంటుందన్నమాట. అడ్రస్ కూడా మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. అంటే మెయిల్ ద్వారా పంపించాలి, అలాగే ఆఫ్లైన్లో కూడా పంపించాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అప్లై చేయాలనుకునే వాళ్ళు ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ అనేది ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. పోస్ట్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించుకునే అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేయాలంటే అక్టోబర్ 15వ తేదీలోపు మీ అప్లికేషన్ అనేది చేరే విధంగా పంపించండి. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి అవసరమైనటువంటి డాక్యుమెంట్ లిస్ట్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎనీ నేషనల్ బ్యాంక్లో మీరు ఒక డీడీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది జనరల్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 590 రూపాయలు, ఎస్సీ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అభ్యర్థులు అయితే 295 రూపీస్ అనేది ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఆ డీటీని కూడా మీరు అప్లికేషన్కి జతపరచాల్సి ఉంటుందన్నమాట. ఇది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇక్కడ మీకు నోటిఫికేషన్తో పాటే అప్లికేషన్ కూడా కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేయాలి. ఇక్కడ మీరు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అంటించాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్లో. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి. మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ అనేది చదివిన తర్వాత అర్హత, ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోండి.
ఏమైనా ఉద్యోగాల సమాచారం ఉంటే ఛానల్ చెప్తాను కనుక రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.